హలో అండి అందరికీ. ఈజీగా సోరకాయ పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు. ఇడ్లీ, దోస, చపాతీ, రైస్‌లోకి సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో చిన్నది ఒక ఉల్లిగడ్డ, అల్లం, వెల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కావాల్సినన్ని వేసుకోవాలి. అట్లాగే వేయించుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీరి, ఇందాక మనం చెక్కు తీసుకొని పెట్టుకున్న సొరకాయ ముక్కలు, కొంచెం చింతపండు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. తర్వాత అట్లాగే ఒక 2 టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేగిపోయిన తర్వాత బాగా మగ్గిన తర్వాత కిందికి దించి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ఇందాక మనం ఉడికించుకున్నవి అవి వేసేసుకోవాలి. తర్వాత కావాల్సినంత ఉప్పు, పసుపు, కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత పోపు కోసము అదే ప్యాన్‌లో కొంచెము ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఇందాక చట్నీని మొత్తం దీంట్లో కలిపేసుకోవడం, అంతే రెడీ అయిపోయింది. సూపర్